మీ జుట్టు అందంగా ఉండాలంటే, అలాగే మీ జుట్టు ఇంకా ఎవరైనా సరే ఎయిర్ లేకపోయినా సరే, మీకు బట్టతల ఉంటే మీ జుట్టు రావాలంటే సరే రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అనేక కంపెనీలు అయితే ఆకర్షణీయంగా వస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. అందులో దాన్నే ఆసరాగా తీసుకుని అనేక మంది ఇప్పుడైతే ప్రజలను మోసం చేసేందుకు కొన్ని కంపెనీలు కూడా ఈ యొక్క ప్రజల ముందు అయితే వాళ్ళనైతే మోసగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ సంఘటనలు అయితే చూస్తున్నాం. అటువంటి సంఘటనే ఈ యొక్క కాకినాడ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. కాకినాడలో వీఆర్ ఎయిర్ క్రియేషన్స్ పేరుతో ఒక సంస్థ అయితే, ఒక కంపెనీ తన ఒక బాధితుని అయితే నిండా ముంచేసిందని మనం ప్రధానంగా చెప్పాలి. తనకి 6 నెలల్లోనే తనకి ఎయిర్ వస్తుందని, అలాగే ఒక నెల రోజుల్లోనే మీకు దాని ఫలితం ఉంటుందంటూ కూడా రకరకాల పేరుతో అతనైతే మభ్యపెట్టారు. తనైతే ఒక తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఫైనాన్స్ ఇప్పించి కూడా వాళ్ళకైతే ఈ విధంగా దాన్ని కమిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిగా మోసపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. కాకినాడ సంబంధించినటువంటి సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం వీఆర్ ఎయిర్ క్రియేషన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ ప్లాంటేషన్ పేరుతో తనైతే మోసగించారంటూ కాకినాడ 2 టౌన్ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం సురేష్ ఉన్నారు. అసలు ఏ విధంగా మోసపోయారు, ఎక్కడ ఈ యొక్క సంస్థ ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ పేరు, ఏం పేరు, అసలు మీ పేరు ఏం పేరు, అసలు ఏం జరిగింది నీకు? నా పేరు సురేష్ అండి, మాది వలసపాకలండి. వీఆర్ హెయిర్ క్రియేషన్స్ అని చెప్పేసి అండి వాళ్ళు ఫేస్బుక్లో యాడ్ అవ్వడంతో ప్లాంటేషన్కి అని చెప్పేసి నేను రావడం జరిగిందండి. డీటెయిల్స్ తీసుకుందామనండి. వాళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చానండి. నేను వచ్చిన తర్వాత దసరా ఆఫర్ అని చెప్పేసి, పోయిన దసరాకండి దసరా ఆఫర్లో ఉన్నదని చెప్పేసి ఒక ప్యాకేజ్ చెప్పారండి. సరే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పడం జరిగిందండి. అయితే ఆలోచించుకుందామని చెప్పే టైంలో మీరు పే చేయక్కర్లేదు అమౌంట్, 0 డౌన్ పేమెంట్తో మేము చేసేస్తాం, డబ్బులు కట్టక్కర్లేకుండా మీకు మేము ప్లాంటేషన్ చేస్తాం, మీరు మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేసండి. బజాజ్ ఫైనాన్స్ మీద 80,000, క్యాష్ ఒక 10,000, 90,000 తీసుకొని 98,000 ప్యాకేజ్తో నాకు హెయిర్ క్రియేషన్ వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. నేను దానికి నన్ను మోటివేట్ చేసిన విధానానికి సరే అని నేను ఒప్పుకొని చేశానండి. ఇప్పటికి సంవత్సరం అవుతుందండి. సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను వచ్చిన ప్రతిసారి బీపీ రేజ్లో ఉంది, డయాబెటిక్ రేజ్లో ఉందంటూ కాలయాపన చేస్తూ వచ్చారండి. గడిచిన మొన్న 2 రోజుల క్రితం 5వ తారీఖున 4వ తారీఖున ఫోన్ చేసి ఒకసారి వాళ్ళ క్లినిక్ రమ్మంటే వెళ్ళానండి. సడన్గా 5వ తారీఖున మీకు మేము సర్జరీ చేసేస్తామని అన్నారండి. 4వ తేదీని వెళ్ళి చూసేసరికి వాళ్ళు చూసారండి, రేపు చేసేద్దామని అన్నారండి. నన్ను రిపోర్ట్స్ అయ్యి రెడీ చేసుకోమంటే నేను రెడీ చేసుకుని ఇచ్చేయడం జరిగిందండి. 5వ తేదీన వీళ్ళు వచ్చి సర్జన్స్ వస్తారు, మీకు చేసేస్తామని అన్నారండి. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆయన వచ్చారండి, హెయిర్ రిమూవ్ చేసేసాడు. ఇంతకీ సర్జన్ కాదు, ప్రాపర్ డాక్టర్. అక్కడ ఎవరు అండర్లో డాక్టర్ ఎవరు లేరు. బయట నుంచి ఎవరినో బార్బర్ని తీసుకొచ్చి వాళ్ళతోనే ప్లాంటేషన్ చేయించేశారండి. చేయించడానికి ట్రై చేశారండి. నాకు వాళ్ళని చూసి టెన్షన్ వచ్చింది. టెన్షన్ రావడంతో కాస్త బీపీ పెరిగిందండి. అయితే ఈ లోపల నేను మీరు సర్జన్స్ అయినా అడగడం క్వశ్చన్ చేయడం జరిగిందండి. అడిగేసరికి వాళ్ళు హిందీ వాళ్ళండి, బయట నుంచి అక్కడ వర్ష నుంచి తీసుకొచ్చి వాళ్ళతో వర్ష బార్బర్స్ అనమాట, వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించేద్దాం ట్రై చేశారండి. మీరు సర్జన్స్ అని అడగడంతో కాస్త కంగారు పడ్డారండి వీళ్ళు. పడేసరికి నాకు ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇవ్వడానికి ఒక 20 ఇంజెక్షన్స్ చేసేసండి. వెనకాల వూండ్ పెట్టేస్తారండి. నాకు బ్లీడ్ అవుతుందని అన్నారండి. నేను అడిగేసరికి వదిలేసి మీకు ఇప్పుడు సర్జరీ అవ్వదు, బ్లీడ్ అవుతుందని చెప్పేసి ఆపేయడం జరిగిందండి. అయితే నేను వాళ్ళ స్టాఫ్తో నా అమౌంట్ ఇచ్చేయండి, మీరు సర్జరీ చేసేలా లేరు, సంవత్సరం అయిపోతుంది, ఇక నేను ఈఎంఐస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అని చెప్పేసి అడిగానండి. అడిగేసరికి మా బ్రాంచ్ వాళ్ళు ఒప్పుకోరు, డబ్బులు రిటర్న్ ఇవ్వడం కుదరదు, అలా ఇలా అన్నారు. నా పరిస్థితి ఏంటంటే అడిగి చెప్తామండి, టైం పడుతుంది అంటున్నారండి. అన్నారు కానీ సంవత్సరం నుంచి కూడా వీళ్ళు అలా ఇలా పోస్ట్ పోన్ చేస్తుంటే నేను చెప్తానే ఉన్నానండి, నా డబ్బులు ఇచ్చేయమని చెప్పేసి. డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు మళ్ళీ మీరు డబ్బులు కట్టలేదు, ఇంకా 24,000 కట్టాలి, ఇంకా డబ్బులు కట్టాలి మాకంటే చెప్తూ మమ్మల్ని ఎలా చేస్తున్నారండి. అర్జెంటుగా వాళ్ళు కూర్చోబెట్టి గుండు చేయించేసండి. నాకు చేసిన పని, నా పరిస్థితి ఇదండి. ఇది సార్ నా అమౌంట్. ఇప్పుడు మొత్తం ఎంత కట్టావు? ఇప్పుడు నేను 90,000 కట్టానండి. ఇప్పటికి 90,000 కట్టినట్టు సార్ వాళ్ళు. అది సార్ పరిస్థితి. ఈఎంఐ మరి ఎలా కట్టించారు? అంటే వాళ్ళే ప్రొవైడ్ చేశారు మొత్తం అన్ని? వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. బజాజ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. బజాజ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళే నన్ను ఈఎంఐలోకి కన్వర్ట్ చేశారండి. అది సార్ అలా జరిగిందండి. ఇప్పుడు ఇల్లు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. మా మేనేజర్తో మాట్లాడాలి, జీఎంతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళు ఇక్కడ లేరు, అబ్రాడ్లో ఉన్నారు అని అంటున్నారండి.
అది సార్ దాంట్లో పనిచేసే ఒక వ్యక్తి అన్నాడండి, మా బ్రాంచ్లో గొడవలు అవుతున్నాయి, కొన్ని సందర్భాల్లో మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయని నేను చెప్పలేము, నేను మానేసి లోపల డబ్బులు ఇస్తానని చెప్పాడండి అబ్బాయి చెప్పిన అబ్బాయి ఇప్పుడే అతను మానేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. అది సార్ పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఉంది అది మీరు చెప్తున్నటువంటి ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీ ఎక్కడ ఉంది? ఇప్పుడు స్వప్న సౌధ అపార్ట్మెంట్ అండి, ఇదేంటి సార్ ఇది సృజన హాస్పిటల్ థర్డ్ శ్రీనగర్ అండి, స్వప్న సౌధ అండి, థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సార్. అది సార్ పరిస్థితి. మరి ఏంటంటే సంవత్సరం నుంచి కూడా నీకు ఆ గతంలో హెయిర్ ఎలా ఉండేది? మరి హెయిర్ చాలా బాగుండేది సార్. హెయిర్ ఫోటో ఉందా? ఫోటో ఉంది సార్. నా గతంలో నా హెయిర్ బాగానే ఉందండి, నాకు ఆ ప్రాబ్లం లేదండి. అయితే ఫ్రంట్ బాల్డ్ రావడంతో నేను వీళ్ళని అప్రోచ్ అయ్యానండి. గతం లేదండి నాకు, మొన్న లాస్ట్ మంత్ దండి, ఇది లాస్ట్ మంత్ దండి. అంటే పైపాట్లో వస్తుందని చెప్పారా? అంతే సార్, జస్ట్ ఇది పెడతాము అని అన్నారండి. అది సార్ పరిస్థితి. అసలు ప్రయోగం చేశారు, వాళ్ళు ప్రయోగం చేసినప్పుడే అప్పటి నుంచి కూడా అప్పుడు అంటే చేయడానికి గుండె ఎన్నిసార్లు గీసారు మీకు? ఒక్కసారి అండి, ఒకసారి చేశారండి అంతే అండి. చేసి బ్లీడ్ అవుతుందని ఆపేశారండి. అంటే మీరు సర్జనా కాదా అని వాళ్ళని అడిగినందుకు. అది సార్, ఎందుకంటే సర్జన్ కానీ డాక్టర్ కానీ వాళ్ళ క్లినిక్లో లేరు సార్. అదండి, ఆల్రెడీ నాలాంటి బాధితులు ఇది వరకు ఉన్నారంటండి. సిఐ గారు కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు సిఐ గారు కూడా వాళ్ళ మీద కోపడడం జరిగిందండి, మీ మీద చాలా వస్తున్నాయి ఎలిగేషన్స్ అని చెప్పేసి అండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేస్తారు మీరు ఈ విషయాన్ని? మేము సిఐ గారికి, 2 టౌన్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. డబ్బులు రిఫండ్ చేయమన్నారండి. వాళ్ళేమో డబ్బులు నాకు అంత కట్టలేదని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడు ఆ ఇష్యూ మీద ఆగింది సార్. అదండి, డబ్బులు ఇవ్వాలన్నా వెంటనే ఇస్తామని అంటలేదండి వాళ్ళు. మీ దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి దీనికి? ఇంత కట్టాను, ఇప్పుడు 90,000 కట్టాను అన్నారు, ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన 80,000 రూపాయల కట్టినట్టుగా, 80,000 కట్టినట్టుగా, లోన్ తీసుకున్నట్టుగా 80,000 అయిందండి వాళ్ళకి. సార్ ఇది 80,000 లోన్ సార్, వాళ్ళు దగ్గరుండి చేయించిన లోన్ అండి. 8 నెలల ఈఎంఐ అండి, 16,000 డౌన్ పేమెంట్ అండి. ఇది డైరెక్ట్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయింది 80,000 కూడా అండి. హెయిర్ క్రియేషన్స్ అండి, ఇదిగోండి వాళ్ళ పేరు మీద వచ్చిందండి. హెయిర్ క్రియేషన్స్ అనేసి వాళ్ళ పేరు మీద వచ్చిందండి. దీనికి సంబంధించి ఇప్పుడు నువ్వే కట్టుకుంటూ వచ్చా? నేనే ఇప్పటి వరకు కట్టానండి, అయిపోయిందండి, తీరిపోయింది, లోన్ తీరిపోయింది. నెలకి 8,000 అండి. ఇదిగోండి విమల కుమారి, ఇది ఈవిడ బ్రాంచ్ మేనేజర్ అండి. ఈవిడికి ట్రాన్స్ఫర్ చేసిన 10,000 క్యాష్ ఫోన్పే అండి. ఇది సార్ వాళ్ళకి ఇచ్చిన ఎవిడెన్సెస్ అండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏమంటారు వాళ్ళు వచ్చారు, మీరు వాళ్ళతో కూడా మాట్లాడినట్టున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నేను కట్టింది 90,000 కాదు 74,000 అని చెప్తున్నారండి. నేను కట్టింది 90,000. అది సార్. మరి 74,000 కూడా ఇస్తా అంటున్నారా? ఇప్పుడు ఏమన్నా అంటున్నారా? ఇప్పట్లో అయ్యేలా లేదండి. ఎస్ఐ గారు అయితే ఇచ్చేయమన్నారండి. సరే 90,000 ఆయన కట్టాడు కాబట్టి మీరు 8,000 తగ్గించుకోండి, మీరు 8,000 తగ్గించుకోండి, 82,000 అబ్బాయికి ఇచ్చేయండి అని అన్నారండి. లేదండి మాకు ఇంత అవ్వలేదని చెప్పేసి ఇలా చెప్తున్నారండి. అది సార్ ఆ విషయం మీద ఆగిందండి. అంటే ఆఫర్ మీకు ఎంత అని చెప్పారు? సో దసరా ఆఫర్ అన్నారు 98,000 అండి. 98,000 అండి. నేను 90,000 కట్టేస్తాను, నీకు 88,000 మాత్రమే బాకీ అండి. అసలు ఎంత ఉంటుంది అన్నారు? అంటే ఇలా చేయించుకోవాలంటే ఎంత అవుతుంది అన్నారు? నీకు ఆఫర్ 98,000 వచ్చింది అన్నారు, ముందు ఎంత అన్నారండి? 1,30,000 ఎంతో పైన చెప్పారండి. మీకు ఆఫర్లో ఉందని చెప్పారండి. 98,000కి ఆఫర్ ఇచ్చారండి. అది సార్. ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే నీకు ఓన్లీ గుండు గీసినప్పుడు మీకు అంటే బీపీ అన్ని కూడా టెస్టులు చేయించుకోమని కూడా పంపించారంటున్నారు కదా? కూడా టెస్ట్ చేశారండి. బీపీ అది నార్మల్లో లేకపోతే సర్జరీ చేయరండి. నార్మల్లో ఉండడంతోనే వాళ్ళు సర్జరీ చేయడం జరిగిందండి. సర్జరీ చేసినప్పుడు ఏమైంది ఒకసారి చూపించండి. ఇదిగోండి వెనకాల ఊండ్ చేశారండి. ఇది వెనకాల మా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి, అవేనా? దాంతో గర్జం పెట్టారండి. ఊండ్ చేసండి, ఊండ్ చేశారండి. అది వెనకాల డాట్స్ కింద కనపడుతున్న ఆ పార్ట్ అంతానా? ఓకే ఓకే. పైన ఇంకేం చేయలేదు కదా? మరి ఇప్పుడు ఏంటి మరి ఇలాగ గతంలో మరి ఎవరికైనా జరిగిందని అంటున్నారు, ఎవరికైనా ఆ విధంగా వాళ్ళ కంపెనీ నుంచి పెట్టినట్టు ఏమన్నా మీకు చూపించారు వాళ్ళు? ఎవిడెన్స్ సిఐ గారు మాత్రమే చెప్తున్నారండి మీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి అండి. ఆల్రెడీ ఒకరు కంప్లైంట్ ఇచ్చారటండి. వాళ్ళని వీళ్ళు హెయిర్ క్రియేషన్ వాళ్ళు బ్రతిమాలుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ప్లాంటేషన్ చేయడమో జరిగిందండి. అది ఇప్పుడే చెప్తున్నారండి. గతంలో జరిగినాయటండి, సిఐ గారి దగ్గర కంప్లైంట్స్ వచ్చినాయటండి. మరి మీ హెల్త్ సహకరించడం లేకపోవడం వల్ల ఏ విధంగా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నట్టుగా విన్నాను. మరి వాళ్ళ వెర్షన్ మరి ఎలాగ? నా దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక సర్జరీ చేయాలంటే డాక్టర్ అండర్లో సర్జరీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర డాక్టర్ లేరు.
నేను రిపోర్ట్స్ పెడితే రిపోర్ట్స్ ఓకే అయితే మాత్రమే సర్జరీ చేస్తారండి. రిస్క్ చేసి ఎవరో చేయరండి. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, డయాబెటిక్ పేషెంట్కి వెంటనే సర్జరీ చేయడానికి అవ్వదండి. డయాబెటిక్ కంట్రోల్లో చేయించుకునే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ ఇదండి, కంట్రోల్లో ఉంటేనే బెడ్ ఎక్కిస్తారండి. బీపీ కరెక్ట్గా ఉంది కాబట్టి వీళ్ళు నాకు గుండు చేసి దీన్ని చేశారండి. ఒకవేళ నాకు హెల్త్ ఇష్యూ ఉండుంటే వాళ్ళు చేసి ఉండకపోనండి. ఇప్పుడు అది ప్రాబ్లం అండి. అంటే ఇప్పుడు గతంలో అంటే మీరు ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇలా చేస్తున్నారంటే నిజమేమో కాదా అని మీరు ఎందుకు వెరిఫికేషన్ చేసుకోలేదు? నేను వీళ్ళు సార్ నాకు వెరిఫికేషన్ చేసుకునే టైం ఇవ్వలేదు సార్. నేను అక్కడికి ఎంక్వైరీ కోసం వెళ్ళాను, కూర్చోబెట్టి 5 నిమిషాల్లో మోటివేట్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆ బజాజ్ ఫైనాన్స్ పిఆర్ఓతో ఇమీడియట్గా లోన్ చేయించేస్తారండి. ఇవాళకే ఉంది సార్ ఆఫరు, మళ్ళీ 1,35,000 1,40,000 అయిపోద్ది. మీకు అందులోకి 6 months ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. 6 months ఫ్రీ సర్వీస్ చేయించుకోవాలంటే మీరు 60,000 అయిపోద్ది. అది కూడా మీకు కలిసి వస్తుందండి అని అన్నారండి. సరే డబ్బులు కలిసి వస్తాయి, 60,000 కలిసి వస్తుంది. ఇది ఒక ఇంచుమించు మీకు 37,000 రూపాయలు ఇది కలిసి వస్తుంది, ₹1,00,000 దాకా కలిసి వస్తుంది అన్నారని చెప్పి నాకు మోటివేట్ చేస్తారండి. వెళ్ళిపోయాను నేను. అది సార్. ఇప్పుడు కేసు నమోదు చేస్తారా పోలీసులు? మరి నమోదు చేయడం జరిగిందండి. కేసు నమోదు చేస్తామండి, సిఐ గారి దగ్గర పెట్టామండి. అదండి వాళ్ళు ఇవ్వనంటున్నారు సార్. వాళ్ళు 90,000 కాదు 74,000 దాంట్లో జిఎస్టీలు అయ్యి కట్ అవుతాయి అంటున్నారండి. అది సార్ పరిస్థితి. ఓకే, ఇది పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బాధితుడైతే ఈ విధంగా కాకినాడ 2 టౌన్ పోలీసులు ఆశ్రయించారో తనకైతే ఈ విధంగా ఏదైతే ఎయిర్ ప్లాంటేషన్ ద్వారా తన ఎయిర్ ఎన్ని రోజులు ప్రధానంగా తనకు వస్తుందని, తనకైతే ఎయిర్ ప్లాంటేషన్ ద్వారా తనకు ఎయిర్ గతంలో ఏ విధంగా ఉండేదో ఆ విధంగానే ఎయిర్ వస్తుందని కూడా నమ్మబలికించారు. ఆ రోజే ఒక సంవత్సరం క్రితం నుంచి అయితే తనైతే అక్కడ వెళ్తున్నప్పటికీ తనకు ఎటువంటి ఉపయోగం లేదని కూడా అతనైతే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తనకు గతంలో కూడా మొదలుపెట్టినప్పుడు తనకి బ్లడ్ కూడా బ్లీడింగ్ అవుతున్న నేపథ్యంలో మొత్తం అవన్నీ కూడా చేయించుకునే క్రమంలో తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తనకు బీపీ ఎక్కువైందని కూడా అప్పటి నుంచి నిరాకరించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకుండా తనకైతే ఎయిర్ ప్లాంటేషన్ చేయకుండా ఈ విధంగా తెప్పించుకుని 90,000 రూపాయలు కట్టించుకున్నారని, డబ్బులు లేవంటే ఆఫర్లో అంటే గత 1,35,000 అయ్యేటువంటి దానిని ఇప్పుడు ఆఫర్లో వస్తుంది, మీకైతే 90,000కే పూర్తవుతుందని కూడా చెప్పిన నేపథ్యంలో అవంటే కూడా అతనైతే బాధితుడు నమ్మబలికి దాన్ని అయితే చేయించుకునేందుకైతే ఆసక్తి కనపరచడంతో సంవత్సరం నుంచి తిరిగినా కూడా ఎటువంటి తనకి గుండులాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి ఎయిర్ ప్లాంటేషన్ కూడా చేయకపోవడంతో ఇప్పుడైతే కాకినాడ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి నాకు న్యాయం చేయాలని, తనకైతే డబ్బును తిరిగి ఇప్పించాలని కూడా వాళ్ళని కోరినప్పటికీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇటువంటి బాధితులు ఎంతోమంది ఈ యొక్క పోలీసులను కూడా ఆశ్రయించి గతంలో మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారనే విషయం మరొకటి కూడా బయటకు వచ్చినట్టుగా బాధితులు అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి.